హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. నిన్నటి నుంచి ఒకటే మెసేజ్లు వస్తున్నాయి. ఒకటి వచ్చేసి అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఏదో పెట్టు బ్రో, మేము అప్లై చేసుకోవాలి అగ్ని పరీక్ష సీజన్ 2కి అని. ఆ తర్వాత నువ్వు వెళ్ళు బ్రో, మేము సపోర్ట్ చేస్తామని చాలా నిన్నటి నుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అంతా బ్రో నువ్వు వెళ్ళు, ఈసారి ఖచ్చితంగా మీకు నేను సపోర్ట్ చేస్తానని. కొన్ని ఫ్యాన్ పేజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఎక్కువగా కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్, ఆ తర్వాత తనుజ, కొంతమంది డీమన్ ఫ్యాన్ పేజెస్ కూడా నువ్వు వెళ్ళు బ్రో మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. అందరికీ థ్యాంక్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా చాలామంది అయితే మెసేజ్ చేశారు వెళ్ళు బ్రో ఈసారని. అది ఇప్పటి జరగదు, ఫ్యూచర్లో ఏమన్నా చూద్దాం, కానీ ఇప్పుడైతే వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇంకా రిలీజ్ కాలేదు. ఏదైతే అన్అఫిషియల్ ఒకవేళ మీకు లింక్ దొరికి దాన్ని అప్లై చేసినా కూడా అది వేస్టే అవుతుంది. అందుకే నిన్నే చెప్పారు, ప్రోమో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళే అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మాకు చెప్తారో, ఆ తర్వాత అప్లై చేసుకోండి. అంతవరకు మీరు ఏదైతే 3 minutes వీడియో ఉందో అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎలా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు అనేదే చెప్పా. అందుకే ఇప్పుడు ఏది మీరు అప్లై చేసుకోమాకండి. ప్రోమో వస్తుంది, వాళ్ళే అఫిషియల్ వెబ్సైట్ లింక్ మనకు చెప్తారు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి. అంతవరకు ఆ వీడియో ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అంతే. ఈసారి మటుకు మీకు గట్టి కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది కామనర్స్ వెళ్ళబోతున్నారు ఈసారి. ఏదైతే సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అందులో కామనర్స్ ఒకరు విన్నర్ అయ్యారో, ఒక 3rd ప్లేస్లో వచ్చారు. ఇప్పుడు మిగతా కామనర్స్ ఎవరైతే ఉన్నారో మనం కూడా ఏదో ఒకటి సాధించవచ్చు అని చాలా కృషి మీద ఉంటారు. అందుకే ఎక్కువ మంది అయితే ఈసారి అప్లై చేయబోతున్నారు. అందుకే వాళ్ళకంటే మీరు కొంచెం వెరైటీగా ఉండాలంటే మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడగానే ఓకే చేయాలి, అలా ఉండాలి. అందుకే ఆ వీడియో ఏదుందో ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్నటి నుంచి చాలాసార్లు చెప్పా, అదే చెప్తున్నా. మీ డీటెయిల్స్ ఫుల్ చేయడం కాదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు బిగ్ బాస్ ఎలా చూస్తారు, మీరు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే చెప్తాను.